యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం గురించి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 7వ వచనం జాషువా 1వ అధ్యాయం యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనం గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకరు చిన్న నేను ప్రార్థన చేపిస్తుంది అందరితో. ఏంటంటే 10 మంది పాస్టర్ అమ్మలకి సీరియల్ వాళ్ళకి ప్రార్థన చేపిస్తున్నాను. దాని విషయంలో రిజల్ట్ వచ్చినది. అప్పుడే మరి ఆ టైంలోనే మరి సాంతాన్ని కూడా మెసేజ్ చెప్పమని అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఆ రోజే అనుకున్న అదే రోజు అన్నగారు వచ్చినారు. మంచిగా రామన్న కూడా వచ్చారు. మంచిగా జరిగింది. అంత దేవునికి మహిమ అది. అంటే మీరు అందరూ చేసిన ప్రార్థన రిజల్ట్ అది. నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. తర్వాత ఇంకోటి మరి ఎస్బిటి చర్చి గ్రౌండ్లో ఒకటి స్టార్ట్ చేస్తామన్నాం కదా, అది స్టార్ట్ అయిపోయింది. అంటే నా ద్వారా అది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 13వ తారీఖు ఉన్నది మీటింగ్. అది అంటే మనమే దాని పిల్లలు మనమే అన్నట్టు. అంటే మన గొప్పతనం కదా అది. మీరు చేసిన ప్రార్థన అంటే ఎవరు మీరు చేసిన ప్రార్థన రిజల్ట్ వస్తుంది. అంటే మనం ఏంటంటే మనం నమ్మాలి, విశ్వసించాలి. నేను అది గ్రూప్లో పెడతాను. తర్వాత సమయం నాకు తక్కువ రావాలి, అది నేను గ్రూప్లో పెడతాను. ఇది స్వస్థత అగ్ని సదస్సు అని ఇది మన అక్కడ ఎస్పీజీ చర్చి మా తమిళ చర్చి ఉంది కదా, అక్కడ నడుస్తూ ఉంది. మీరు పెట్టారా? నేను సిమోన్ బాబును పిలుస్తున్నాను. గెస్ట్ ఆయన వస్తారు. సిమోన్ బాబు. సరే మనం టైం లేదు కాబట్టి వాటి గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం మనకందరికీ తెలిసిన వాక్య ద్వారా ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. చూడండి, చాలండి, చిన్న మాట. ప్రేమ నమ్మకం గల దేవా, పరలోకముందున్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే వినగలిగే చెవులు, గ్రహించే మనసును దయచేయమని ప్రార్థిస్తూ మా ద్వారా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్న పరమ తండ్రి. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తుంది. ఎన్ని విషయాలు? 2 విషయాలు కనిపిస్తుంది. ఏంటిదంటే ధర్మశాస్త్రం ఏం కనిపిస్తున్నది, తర్వాత యేసుక్రీస్తు కృప. ఏంటి? 2 కనిపిస్తున్నాయి. ధర్మశాస్త్రం కనిపిస్తుంది, యేసుక్రీస్తు కృప కనిపిస్తున్నది. ఈ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చిందంటే, ఎవరి ద్వారా వచ్చింది ధర్మశాస్త్రము? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృప ఎవరి ద్వారా వచ్చిందంటే యేసు ప్రభు ద్వారా కృప వచ్చింది. చూడండి, యేసు ప్రభు జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఎన్ని సంవత్సరాలు పరిచయం చేసినాడంటే 3.5 సంవత్సరాలు పరిచయం చేసినాడు. ఎన్ని సంవత్సరాలు? కేవలం 3.5 సంవత్సరాలు పరిచయం చేసినాడు. ప్రపంచం మొత్తం గడగడ ఆడించింది. ప్రపంచం మొత్తం ఏమైపోయిందంటే గడగడ ఉండిపోయింది. 3.5 సంవత్సరాలు భూమినే తలకిందులు చేసినాడు. ఏం చేస్తున్నాడు ఆయన? భూమి మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు తలకిందులు చేస్తున్నాడు. మన పరిచర్య మనం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాము? మనం అట్లాంటి పరిచర్య చేస్తున్నాము. మన పరిచర్య ఎన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మన పరిచర్య ఎట్లా బలంగా ముందుకు వెళ్తున్నది? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మన పరిచర్య యేసు ప్రభు వారు కేవలం 3.5 సంవత్సరాలు పరిచయం చేసినారు. ఆ 3.5 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు ఎన్నో జరిగినాయి. చేయలేదు యేసు ప్రభు వారు శిష్యులు. చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడుతున్న సమయంలో 5,000 మంది వచ్చినారు. ఎంతమంది? 5,000 మందికి ఆహారం పెట్టినారు. అందులో 70 మంది లేచినారు. ఎంతమంది? 70 మంది శిష్యులుగా వచ్చినారు. ఈ లోపల 5,000 మంది ఉన్నారు. 5,000 మందికి 70 మంది వచ్చినారు. 70 మంది నుంచి ఎంతమంది వచ్చినారు? 12 మంది వచ్చినారు. 12 మందిలో నుంచి యేసు ప్రభు వారు తీసుకెళ్తున్నారు. కొండ మీదకి ఎంతమంది తీసుకెళ్తున్నారు? ముగ్గురే. అంటే ముగ్గురే యేసు ప్రభు వారితో ఆనుకొని జీవించే వ్యక్తులుగా ఉన్నారు. అంటే ముగ్గురే ప్రత్యక్షత చూసినారు. ఏం చూస్తున్నారంటే ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షత? ఏలియన్ చూసినారు వారు. ఏలియన్. ఇంకెవరిని చూసినారు? మోషే. ఏలియా మోషే. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన శిష్యులు చూస్తున్నారు. అని ముగ్గురికి అవకాశం ఇచ్చినాడు. ఎందు గురించి ముగ్గురికి అవకాశం ఇచ్చినాడు అంటే వారు ముగ్గురు దేవునితో ఆనుకొని జీవిస్తున్నారు. 12 మంది ఏమైపోయినారు? 70 మంది ఏమైపోయినారు? 5,000 మంది ఏమైపోయినారు? అంటే వారిలో ప్రత్యక్షత లేదు. ఏం లేదు? ప్రత్యక్షత. మన సేవ పరిచర్యలో ఏముండాలన్నా ప్రత్యక్షత ఉండాలి. మన పరిచర్యలో ప్రత్యేకత ఉండాలి. చూడండి, మొన్న దిన నా సహోదరులతో చెప్పిన నాకు నమ్మిన నాకు తెలియదు బిజినెస్ గురించి.
డోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పిన. ఏమన్నా డోర్ ఓపెన్. అని చెప్పాడు. చెన్నై వెళ్తాను అంటాడు, కెన్యా. కెన్యా ఎటో వెళ్తాను అంటే దేవుడు ఏం చేస్తాడంటే డోర్స్ ఓపెన్ చేస్తాడు. మనం దాన్ని ఏం చేయాలి? మన హృదయాన్ని తీసుకోవాలి. ఆహ్వానించుకోవాలి. వెంటనే మన హృదయంలో అనుకున్నప్పుడు కార్యం చేస్తాం. లేకపోతే నా జీవితం నా జేబులో ₹1 లేదు, కానీ నేను అద్భుతంగా 10 మందికి అది చేస్తానని నేను డిసైడ్ అయిపోయాను. ఏదో రకంగా దేవుడు మార్గం చేస్తున్నాడు. నీకు ఆశ ఉండాలి, మిగిలి ఏముండాలి? ఆశ ఉండాలి. దానికి ప్రత్యక్ష సాక్షి అన్న ఇద్దరు సాధన వాళ్ళ తర్వాత మీరు అడిగిన చెప్తారు. అంటే నా గొప్పతనం కాదు, ఇది బైబిల్ గొప్పతనం. దీన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఏంది పడిపోయినట్టు చరిత్రలో లేదు. ఉన్నదా? చూడండి, యేసు ప్రభు వారు పరిచర్య 3.5 సంవత్సరాలు చేసినాడు. 3.5 సంవత్సరాలు శిష్యులు ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, ఆనుకొని ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. కానీ ప్రత్యక్షత చూసినారు వాళ్ళు. ఏం చేసినారు వాళ్ళు? ప్రత్యక్షత చూసినారు. చూడండి, నీటిలో నుంచి మోసే వచ్చినాడు. ఇక్కడ నుండి చెప్పండి, నీటిలో నుంచి వచ్చాడు మోసే. దేవుడు చెప్తున్నాడు మోసేతో ఏం మాట్లాడుతున్నాడంటే, మోసే నువ్వు బండతో ఏమంటున్నాడు? బండ కొట్టుమన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? బండను కొట్టినప్పుడు బండ నుంచి ఏమొచ్చేసినది? జీవజన్మ వచ్చినది. నిర్గమకాండంలో ఉంటుంది కదా. అందరం ఏం చేస్తాడు ఆయన? చూడండి, నిర్గమకాండంలో ఉంటుంది. అంటే మీరు తర్వాత చదవండి, మీకు అందరికీ తెలిసిన భాగమే. బండను కొట్టినప్పుడు నిర్గమకాండం 10:6 ఉంటుంది. బండను కొట్టినప్పుడు బండ నుంచి ఏమొస్తుంది? నీరు వచ్చేస్తుంది. అదే మోసతో దేవుడు మాట్లాడతాడు. మోసే నువ్వు మాట్లాడాలి. ఏమంటాడు? బండతో మాట్లాడు.